హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని ఒక లైక్ కొట్టుకొని చూస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పక్కా చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ కొట్టుకొని మీరు ఈ వీడియోలు చూసారని నేను అనుకుంటున్నాను. ఒకటి, మనం లాంగ్ వీడియోస్ చేస్తున్నాం, షార్ట్ వీడియోస్ చేస్తున్నాం. ఒక్కొక్కరి గురించి ఒక 2 minutes 1.5 minute అట్లా మాట్లాడడం కూడా చేస్తున్నాము. అట్లా నేను కూడా అట్లా మాట్లాడడం చేస్తున్నాను. అలాగే చిట్టు పిక్కిల్ రమ్య గురించి అందరికీ తెలిసిందే. రమ్య బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్పుడు మేమ్స్ చేశారు. అంటే ఇంకా వాళ్ళు ఎంతవరకు ట్రెండ్ అయ్యారు. వాళ్ళు ఒక కస్టమర్ని గలీజ్గా తిట్టేశారు. అవి నేను కూడా బూతులు అంటే ఘోరమైన బూతులు కూడా తిట్టేశారు. వాళ్ళు తిట్టడం వల్ల ఆ వీడియో బయటికి లీక్ అయింది. బయటికి లీక్ అయిన తర్వాత వాళ్ళు చాలా గొడవలు అంటే ఓకే, అల్లెక్కి హాస్పిటల్లో జాయిన్ కావడం, ఇట్లాంటివన్నీ బాగా చాలామంది ట్రోల్స్ చేయడం. అట్లాంటి 3 ఆడపిల్లలు ఉండి వాళ్ళు వామ్మో నిజంగా చెప్తున్నా, అట్లాంటి ధైర్యం అయితే ఎవరికి ఉండదు అనుకుంటా. 3 ఆడపిల్లలు ఉండి వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొని వీడియోస్ పెట్టి నిజంగా వాళ్ళ ధైర్యానికి వేసుకోవాలి. ఆ ధైర్యం వల్ల వాళ్ళ కొన్ని అంటే రమ్య యూట్యూబ్ ఛానల్ ఉంటే కొంచెం ఎక్స్పోజింగ్ అమ్మాయి అట్లా చేసి ఉంటుంది. ఆ అమ్మాయి యూట్యూబ్ అదేంటంటారు, అమ్మాయికి సినిమాల అవకాశాలు వచ్చినాయంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా అమ్మాయిని అప్రోచ్ అయ్యారంటే మరి రమ్య కూడా ఓకే అని చెప్పిందంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లో రమ్యని చూడొచ్చని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.